హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా 3 నైవేద్యాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నైవేద్యంగా బెల్లం కుడుములు. బెల్లం కుడుముల్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. బెల్లాన్ని ఇక్కడ నేను వాటర్ వేసుకున్న తర్వాత పూర్తిగా కరగ తీసేసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను. 1 కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను. ఉండలు కట్టకుండా మనం తొందరగా కలుపుతూనే ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసి మొత్తం ఇలా పూర్తిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేత్తో కూడా కలుపుకోవాలి. కొంచెం చల్లారాక చేత్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తోని కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక నేను మోదక్ మిషన్ తీసుకున్నాను. ఒక ముద్దలా చేసుకొని మోదక్ షేప్లో చేసుకోవాలి. ఇలా మీ దగ్గర ఇలాంటి మిషన్ లేకపోయినా కూడా పర్లేదు, ఫోర్క్తో చేసుకోవచ్చు. ఫోర్క్తో ఇలా చారల్లా పెట్టేసినా కూడా బాగుంటుంది. ఆ పిండితో 3-4 రకాలైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ షేప్లో కూడా చేశాను. ఇట్లా రౌండ్ షేప్గా ఉండ్రాలలా కూడా చేయొచ్చు. ఇక్కడ చేత్తో ఒత్తుకుంటూ ఇంకో షేప్ అయితే చేశాను. మొత్తం 3 రకాలు చేశాను. ఇవి ఇంట్లో పూజ రోజు చేసినవి. 3 రకాల నైవేద్యాలు ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్లో అయితే ఈ రెసిపీస్ కంప్లీట్ అయిపోతాయి. పూజ కూడా తొందరగా చేసుకోవచ్చు. ఇక్కడ మనము స్టీమ్ పెట్టుకోవాలి. ఒక 15 మినిట్ కనుక స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని రకాల కుడుముల్ని ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 15 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి. ఇక నేను అదే పిండితో ఉండ్రాల పాయసం కూడా చేస్తున్నాను. ఇవి 2 పార్ట్స్గా చేసుకోండి. ఒక చిన్న పార్ట్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇంకొక పార్ట్తో కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఉండ్రాలలాగా చిన్న చిన్నగా ఇలా ఈ సైజులో చేసుకొని పక్కన పెట్టుకోవాలి రౌండ్గా. నేను కుడుములు చేసిన పిండితోనే చేస్తున్నాను. మనకి ముందే ఇలా చేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ నేను అన్ని ఉండ్రాలుగా చేసేసుకున్నాను. కొంచెం బియ్యం పిండి ఉంటుంది కదా, పైనుంచి చల్లేసుకోవాలి. ఇక నేను కడాయి పెట్టుకొని కడాయిలో బెల్లం వేసుకున్నాను. బెల్లంతో పాటు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇక్కడ మనం పక్కన పెట్టుకున్న పిండి మొత్తుంది కదా, దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఇలా అంతా కలిసేలా మనము కలుపుతూనే ఉండాలి. మొత్తం కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ బెల్లం కూడా కరిగిపోయింది. దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఉండాలని వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వేడి మీద కుక్ అవ్వనివ్వాలి. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి, కలుపుతూనే ఉండాలి. మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకోవాలి. ఇక్కడ ఇలా బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా, అది వేసేసుకోవాలి. దీంట్లో వేసుకున్న తర్వాత అడుగంటకుండా మనం కలుపుతూనే ఉండాలి. కలిపి పూర్తిగా చల్లారిపోయాక పాలను మిక్స్ చేసుకోవాలి. పాలను మిక్స్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే, ఇంకా నైవేద్యంగా పెట్టేసుకోవడమే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ రైస్ తీసుకున్నాను. రైస్ అంతా వేసుకోవాలి. అంతా వేసుకొని పసుపు, నేను ఇక్కడ ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఒక నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోండి. మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ అంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. పసుపు, నిమ్మకాయ అంతా కూడా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నేను ఉప్పు కూడా యాడ్ చేశాను కానీ ఇక్కడ చూపెట్టలేదు. ఇక్కడ నేను కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఇలా జీలకర్రను ఆవాలు చిటపరలాడుతున్నప్పుడు ఇక్కడ ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇది మా పండుగ రోజు మేము ప్రిపేర్ చేసుకున్న రెసిపీస్ అండి. ఇవి దాదాపు అందరికీ వచ్చే ఉంటాయి, కానీ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూపించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇలా మనం అటు ఇటు అనుకుంటూ ఉండాలి. అంటే కొన్ని వేగనివి కూడా ఉంటాయి కదా, మొత్తం కలిపేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు, పసుపు అన్నీ యాడ్ చేసి కూడా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా రైస్లో వేసేసుకోవడమే. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత వేడి మీద ఉన్నప్పుడు గరిటెతోని ఇలా అనుకొని వేడి చల్లారాక చేత్తోని మొత్తం మిక్స్ చేసేసుకోండి. 3 రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.